హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మేము అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. ఈ వెళ్ళేదారి అది నేను కొంచెం వీడియో తీసాను. అక్కడికి వెళ్ళాక టెంపుల్ చుట్టుపక్కల పరిసరాలు అన్నీ నేను వీడియో తీసానండి. ఇదిగోండి, ఇది రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అండి. ఇదిగోండి, చూసారా? చక్కగా గోదావరి చుట్టుపక్కల చక్కగా చూడండి. ఆ బ్రిడ్జ్ మించి వీడియో తీసాము. అదిగోండి, చక్కగా చూసారా? అన్ని లంక గ్రామాలు, ఇసుక దిబ్బలు అయ్యి చక్కగా బ్రిడ్జ్ మించి వెళ్తుంటే మంచిగా అవన్నీ మనకి చక్కగా కనపడతాయండి. చూడండి, ఇదిగోండి అన్నవరం వచ్చేసాం మనం. అదిగోండి, అది కమాను, అన్నవరం సత్యనారాయణ స్వామి కమాన్ అండి. ఇప్పుడు లోపలికి ఈ కమాన్ నుంచి వెళ్ళాలి మనం. ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాక ఇదిగోండి, ఇవన్నీ ఇక్కడి నుంచే మనకి అన్నీ. ఇదిగోండి, ఇది ఇంకొక కమాన్, ఇది కొండ మీదకి వెళ్ళేది. ఇది ఇక్కడ నుంచి ఇది అంతా కొండ అండి. మొత్తం ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ ఇదంతాను. మనం పైకి వెళ్తున్నామండి. ఇది కూడా చాలా చక్కటి వాతావరణం, చాలా బాగుందండి. కొండ మించి వెళ్తుంటే చుట్టూ చక్కటి చెట్లు, అది చాలా బాగుందండి. అదిగోని చూసారా? స్వామి దర్శనం మేము చానాళ్ళ కిందట దర్శించుకున్నామండి. మళ్ళీ ఒకసారి ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలని బయలుదేరామండి. చూసారా ఎంత బాగుందో? ఇదంతా మనం అలాగా కొండ మీదకి, ఇదంతా కొండకి వెళ్ళే దారండి. ఇదిగోండి, ఇక్కడ కార్లు అవి ఇక్కడ పార్క్ చేసేసుకుని, ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. అదిగోండి, కొండ మించి అదంతా కిందకి, అదంతా లొకేషను. అదిగోండి స్వామి గోపురం అండి. వచ్చేసాం మనం. ఇదిగోండి, ఇక్కడ చెట్టు ఉంటుంది, రావి చెట్టు. అక్కడ దీపాలు పెడితే మంచిది. మేము ఇక్కడ ఆవు నేతి దీపం వెలిగించామండి. అదిగోండి, దీపం వెలిగించుకున్నాం. ఆ చెట్టు కింద చక్కగా ఆంజనేయ స్వామి విగ్రహంతో బాగుంటుందండి. అక్కడ దీపాలు వెలిగించేసి ఇదిగోండి, ఇదంతా స్వామి దర్శనం చేసుకుని వచ్చేసాం మేము. మంచిగా అయ్యిందండి దర్శనం అయితే, చాలా బాగా అయ్యింది. మేము వెళ్ళినప్పుడు పెద్ద ఎక్కువ రష్ కూడా లేరండి. చక్కగా ప్రశాంతంగా మంచి దర్శనం అయ్యిందండి. అదిగోండి గోపురం. ఇదంతా ఇక్కడేమో గోశాల ఉందండి, అవన్నీ ఆవులు. ఇదిగోండి, చెట్టు మీద కోతులు అవి వెళ్తున్నాయి, బాగా మంచిగా అనిపించింది. అది కూడా వీడియో తీసాం. ఇది ఇక్కడేమో, ఇక్కడ కొంచెం పైకి వెళ్తే మనకు చుట్టూ లొకేషన్ కనిపిస్తుందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ లొకేషన్ అంతా చూసారా ఎంత బాగుందో? అదంతా కోనేరండి. చుట్టూ చక్కగా కొండ ప్రాంతాలు, మధ్యలో కోనేరు, చాలా బాగుంటుందండి. సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నాక ఇంక ఇదంతా ఒక చిన్న వీడియో తీసామండి. అదిగోండి, అదంతా చక్కగా చూసారా? మంచి వాతావరణం, చాలా బాగుందండి, చల్లటి గాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చామండి ప్రసాదాలు తీసుకుందామని. ఇదిగోండి, ఇక్కడ కింద ఇదంతా పిల్లలకి టాయ్స్ ఇవన్నీ అమ్ముతారు. పసుపు కుంకుమ గాజులు అన్నీ. ఇంకా మొత్తం అక్కడ ఏం దొరకంది ఏమి ఉండదండి, అన్ని షాపులు ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. మనం ఏది కలితే అది గాజులు అన్నీ తీసుకోవచ్చండి. అక్కడి నుంచి పక్కనేమో ప్రసాదాలు ఇస్తారండి. ఇటువైపున ప్రసాదాలు తీసుకోవడానికి మేము వెళ్ళామండి. ఇదిగోండి, ఇక్కడ ప్రసాదాలు ఆన్లైన్లో మనం ఎన్ని కలితే తీసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఎక్కువ ఉందండి. మన ప్రసాదాలు కౌంటర్ దగ్గర కట్టాను. అదిగోండి, మాకు ప్రసాదం కూడా పెట్టారు. సోమవారం ప్రసాదం, పులిహోర, దద్దోజనము. అది తినేసామండి. తినేసి అక్కడేమో ప్రవచనాలు చెప్తున్నారండి. మేము ఒక పావుగంట చూసామండి. అన్ని ప్రవచనాలు అవి బాగా చెప్పారు చక్కగా. తర్వాత అక్కడ పక్కనే రామాలయం ఉందండి. రామాలయం కూడా, రాముని కూడా దర్శించేసుకున్నాం. ఇదిగోండి, ఇదంతా చుట్టూ ప్రాంతం చాలా బాగుందండి.
అదిగోండి అది రామాలయం అండి. రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్ళాము, దర్శించేసుకున్నామండి. చాలా బాగుంది. ఇంకా దర్శనం అయిపోయాకండి ఇంకా స్వామివారి ప్రసాదం తినడానికి కూర్చున్నాం. ఇదిగోండి సత్యనారాయణ స్వామి ప్రసాదం చాలా బాగుంటదండి. అసలు అందరం తల కొంచెం తీసుకుని తిన్నామండి స్వామివారి ప్రసాదం. ఇంకా ప్రసాదాలు అవి తినేసండి ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ బయటకు వచ్చేసామండి, టెంపుల్ బయటికి. ఇదిగోండి ఇదంతా మనం బయటకు వచ్చాక ఇదంతా బయట గోపురం ఇది అంతానండి. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయామండి. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.